సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కాలుష్య కొర్రల్లో చిక్కుకొని ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్గంధంలో కొట్టుమిట్టాడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాం పోచంపల్లి మండల కేంద్రంలోని రైతుల కన్నీటి గాథపై సుమన్ టీవీ కథనాన్ని ప్రభుత్వం యంత్రాంగం కదిలి వచ్చింది. వారి సమస్యను తీర్చేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫార్మా కంపెనీల చుట్టుపక్కల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న గ్రామాల్లో పర్యటించి అధికారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. భూదాం పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, అత్తమ్మగూడెం గ్రామ రైతులు పలు ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాల వలన తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉందని, పాడి పశువులు సైతం స్థానికంగా ఉండే గడ్డి తిని చనిపోయే పరిస్థితి ఉందని వారి కన్నీటి గాథను సుమన్ టీవీతో పంచుకున్నారు. అయితే వారికి కన్నీటి కథను ప్రభుత్వం చెంతకు చేర్చడంలో సుమన్ టీవీ సక్సెస్ అయింది. సుమన్ టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం ఎన్జీటీ ప్రమాణాలకు లోబడి కంపెనీ నడుపుతున్నారా లేదా అనే విషయాలపై జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి 14 రోజులలో తమకు నివేదిక ఇవ్వాలని కోరింది. ఇక్కడ జరుగుతున్న వాటిపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లి 22న ప్రారంభమయ్యే పార్లమెంట్లో కూడా ఈ సమస్యను లేవనెత్తి న్యాయం చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను నిష్పక్షపాతంగా వచ్చి ఈ కంపెనీలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా. వారికి ఇచ్చిన సమయంలో వారు స్పందించి చర్యలు తీసుకోకపోతే డెఫినెట్ గా నేను 2 వారాల తర్వాత మళ్ళా పర్యటిస్తానని చెప్పిన. నేను ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిజంగా ఇక్కడ కొంతమంది జీవితాలే నిజంగా పనంగా పెట్టి ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాక, క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిసిన తర్వాత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నేను కూడా ఒకసారి చూసిపోదామని రావడం జరిగింది. డెఫినెట్ గా దీని మీద ఫర్దర్ గా వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ చేయమంటున్నాం. లేదంటే నేను కూడా ఏదన్నా ప్యారలల్ గా ఎవరన్నా ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాల మీద కూడా నేను ఎంక్వైరీ చేయించి ప్యారలల్ గా రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తా. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి చేరేలా చేసిన సుమన్ టీవీకి స్థానిక రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమస్యని చెప్పగా తమ వద్దకు వచ్చి తాను పడుతున్న బాధను, ఆవేదనను ప్రభుత్వం వద్దకు చేర్చి సమస్య పరిష్కారానికి సుమన్ టీవీ వారధిగా నిలవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేనేందంటే ఇప్పుడు మన సురేష్ బాబు గారికి చెప్పిన, నేను వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంబీటీ ప్లాంట్స్ యూజ్ చేయకుండా వేస్టేజ్ మొత్తం కూడా వీళ్ళు డైరెక్ట్ ఈ ఫార్మర్స్ పొలాలలో ఈ కాలువలలో వదిలేస్తారు. సో అది వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఫిజికల్ గా చూసిన వీడియోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో మీరు ఒకసారి ఇమీడియట్ గా మీరు కూడా మాట్లాడండి. 15 days లో వాళ్ళు ఈ మేనేజ్మెంట్స్ తోటి మాట్లాడి ఆ వేస్టేజ్ ని వాళ్ళు తీసుకుపోయి ఎక్కడైనా డంపింగ్ చేస్తారా అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఆర్ దే విల్ మేక్ ఎంబీటీ మెకానిజం ద్వారా దాన్ని ఎవాపరేట్ చేసేసి ఇక్కడ ఊర్లలో పొలాలకు కాలువలకు వదలకుండా చూడాలని చెప్పిన వాళ్ళకు. సో I gave them 15 days time, sir. So you also please pursue with them. Otherwise, if you and me and everybody has to visit this village. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.